శ్రీగురుభ్యో నమ. పురాణ పురుషుడు శ్రీకృష్ణ జననము, అందుకు సంబంధించిన పూర్వాపరములు, ధర్మ మర్మములను, తత్వమును, సందేశమును మొదలగు విషయములను మనకు ఎంతో హృద్యముగా అందచేయునటువంటి పరమపావనమైన గ్రంథము ఈ పురాణ పురుషుడు అనేటువంటి గ్రంథము. అటువంటి ఈ గ్రంథమును మనము అధ్యయనము చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు 17వ అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. ఆషాఢమాసము ప్రారంభమయ్యను అంటే శ్రీకృష్ణ జననము జరిగినటువంటి తిథి శ్రావణ బహుళాష్టమండి. ఆ శ్రావణ మాసానికి ముందు ఉండేటువంటి ఆషాఢమాసము, ఆ ఆషాఢమాసము ప్రారంభమైందట. ఆకాశమునందు లిఖింపబడిన జీవుల కర్మఫల పత్రికకు తారకలు అక్షరములుగా సన్నని జిలుగులిపిలో స్పష్టాస్పష్టములుగా తళతళలాడుచున్నవి. అంటే హిమాలయ పర్వతముల దగ్గరికి వెళ్తున్నామండి మనం, అక్కడ వర్ణన. అందలి సుందరమైన జిలుగులిపిలో రచింపబడిన విధానమునకు పొరలు పొరలుగా అనేక ప్రతులు తీయించుచున్నట్లు సన్నని మొబ్బుల పొరలు ఏర్పడుచున్నవి. దక్షిణ మహాసముద్రమను నీలి మషీపంకము నుండి చింది తరంగములు తరంగములుగా ఆకాశపత్రముపై పడుచున్నట్లు దక్షిణము నుండి మేఘములు ఉత్తర దిశగా పరుగులెత్తుట ఆరంభించినవి. ఆ బిందువులు ఆకాశపత్రము నుండి మరలా జారుచున్నట్లు తొలకరి జల్లులు నైరుతి నుండి ఈశాన్యముగా భూమిని తడుపుచున్నవి. మొదట వర్షబిందువులు పడిన తావులందు గోరువెచ్చని గాడ్పులు భూదేవి తాపమును వెలార్చు దీర్ఘ నిశ్వాసములై అంచెలంచెలుగా జీవులను తాకుచున్నవి. గర్భవతి అయిన భూదేవి నిట్టూర్పు వాసనల వలె మొదటి జల్లుల మట్టి వాసనలు గాలిలో కలిసి వచ్చుచున్నవి. అంటే అప్పుడప్పుడే వర్షాలు పడేటువంటి టైం కదండి, ఆషాఢ మాసంలో ఉన్నాంగా మనం. అందువల్ల మొదటి జల్లుల మట్టి వాసనలు గాలిలో కలసి వచ్చుచున్నవి. అడవులలో జలబిందువులు వర్షించిన తావులను వాసన చూచుచు లేళ్లు వేగముగా పరుగులెత్తుచున్నవి. ఎండిపోయిన దొరువులలో వర్షించి ఇంకిపోగా మెత్తపడిన మట్టిపై తొండము చాచి వాసన చూచి ఏనుగులు తాపముతో ఘీంకరించుచున్నవి. ఉష్ణతను కోల్పోయి హిమాలయముల స్పర్శకు శీతలతా సంస్కారము చెందిన దక్షిణ వాయువులు మొబ్బుల నుండి ఏటవాలుగా జల్లుచున్న తొలకరి బిందువులు పడి గంగ సెలయేటిపాయలు చలికి పులకరించుచున్నవి. సకల జీవులను ఆరుబయట నిలువలేక తమ తమ గోళ్లలో దూరుచుండగా 7 ఋషులు తడిచిన జటాజూటములతో దేహముల కంటుకొనిన వల్కలములతో మంచుకొండల లోయల నుండి దారుల వెంట పర్వతములకు ఎగబ్రాకుచున్నారు. వడగండ్లు మంచురాళ్ళు పిడుగులకు చిటిలి పెట్టిలి దొరలిపడుచుండగా తప్పించుకొని వారా పర్వతములపై యానము చేయుచున్నారు. 7 ఋషులటండి పర్వతములపై యానము చేస్తూ ఉన్నారట. మేఘాధిపతి అయిన ఇంద్రుడు 1000 అంచులతో కూడిన వజ్రము పెట్టి నల్లమబ్బుల కొండరాళ్లను బ్రద్దలు కొట్టుచున్నట్లు మెరపులతో పిడుగులు పడుచున్నవి. అంటే అట్లా పిడుగులు పడుతూ ఉన్నాయి. గాలి, నీరు, నిప్పు, మట్టి కలబోసి కొనుచు ఆకాశరంగమున మహానటుడైన ఈశ్వరుని పరివారముగా నృత్యమును ఆరంభించినట్లుండెను. ఆ భూతగణముల నృత్యమునకు నంది మ్రోగించు మధ్యల వలె లోయలలో ఉరుములు ప్రతిధ్వనించుచున్నవి. భృంగి చేయుచున్న శంఖధ్వానముల వలె ఏనుగులు ఘీంకరించుచున్నవి. ధూళిరేగిన లోయలలోని ఆకాశము విభూతి పులిమి కొనిన మహానటుడు చిందులు త్రొక్కుచున్నట్లుండెను. 7 ఋషులు తమ పరివారముతో ఒకతావున చేరి నిర్భీతిగా ఆ దృశ్యములను పరికించుచు ఆనంద పారవస్యము చెందుచున్నారు. అలా ఉన్న పరిస్థితుల్లో ఆ 7 ఋషుల్లో ఒకరైనటువంటి వ్యాసుడు మాట్లాడుతూ ఉన్నాడండి. ఈ హిమశైల శృంగముల నుండి
అన్ని లోకములను కనిపించుచుండును. అంటే వీళ్ళు ఎక్కడున్నారు? హిమాలయ పర్వతం మీద ఉన్నారు. అది ఎత్తుగా ఉంటుందిగా, అందువల్ల ఈ హిమశైల శృంగముల నుండి అన్ని లోకములను కనిపించుచుండును. ఈ చెలరేగిన పంచభూతములు ప్రకృతి గుణములతో మలినములై దేహములుగా కప్పుకొనును. అందున్న ఆకాశ పురుషుడు జీవులుగా దాగి ఉండి నానా విధములుగా ప్రవర్తించును. ఈ పంచభూతములను సంస్కరించుటకే కాబోలు నారద మహర్షి ఈ సప్తాహ యజ్ఞమును ఆరంభింపుడని మనలను శాసించెను. అంటే ఏంటండి ఇక్కడ మనకు అర్థమయ్యేది? నారద మహర్షి సప్తాహ యజ్ఞం చేయమని వీళ్ళను ఆజ్ఞాపించాడు. ఎందుకు? ఈ పంచభూతములను సంస్కరించుటకు అని వ్యాస భగవానుడు చెప్తున్నాడు. ఈ పంచభూతముల కల్లోలములో మనము ప్రారంభించు యజ్ఞము మిడిబేళములతో పెండ్లి వలె ఉన్నది. అంటే పంచభూతముల కల్లోలము 7 దినములు మన దీక్ష సాగినచో జగత్ కళ్యాణము ప్రారంభమగునట. నిజముగా మనకు మంచి పరీక్ష పెట్టినాడే నారదుడు అంటున్నాడు వ్యాసుడండి. అందుకు పరాశరుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ధూళి దూసరములైన పంచభూతములే జీవుల దేహములుగా అల్లుకొనును. అంటే కదండి, ఈ మన దేహము ఈ పంచభూతములతో తయారైందేగా. అదే అంటున్నాడు పరాశరుడు. ఈ ధూళి దూసరములైన పంచభూతములే జీవుల దేహములుగా అల్లుకొనును. కనుకనే ఇందు పుట్టిన జీవుల మనస్సులు ప్రళయోన్ముఖముగా పనిచేయును అనగా మైత్రేయుడు అంటున్నారు. ఇవియే మనచే వేదఘోషల సంస్కారము చెంది పవిత్రములై దివ్యదేహమునకు ఉపాధులు కాగలవు. ఏవి? ఈ ధూళి దూసరితములైన పంచభూతములున్నయే మనచే వేదఘోషల సంస్కారము చెంది పవిత్రములవుతాయి. ఈ పవిత్రములైనవి దేనికోసము? దివ్యదేహమునకు ఉపాధులు కాగలవు. దివ్యదేహం అంటే అదిగో శ్రీకృష్ణ పరమాత్మ, ఆయనకు ఉపాధిగా ఉండేటువంటి దేహం ఉన్నదే దేవకీదేవి గర్భంలో ఉన్నటువంటి దేహము. ఆ దివ్యదేహమునకు ఉపాధులు కాగలవు అంటున్నాడు. అనగా సూతుడు చెప్తున్నాడు. మరి పురాణ పురుషుని దివ్యదేహము దేవకీదేవి గర్భమున ఇదివరకే ఏర్పడి పెరుగుచున్నది కదా అని డౌట్ అండి. ఆల్రెడీ దేవకీదేవి గర్భమున ఇదివరకే ఏర్పడింది, పెరుగుతోంది కదా అనగా సనత్సు జాతుడు అంటున్నాడు. దేహమునందలి అణువులు క్షణక్షణము మారుచుండును. ఈ 7 దినములలో ఈ వేదఘోషల సంస్కారమున ఈ హిమవత్ శిఖరాగ్రముల నుండి యానము చేసిన అణువులు దేవకీ గర్భ సంజాతములు కావచ్చును. ఇంపార్టెంట్ పాయింట్ అండి. అంటే వీళ్ళు ఈ 7 రోజుల్లో ఈ సప్తాహ యజ్ఞం చేస్తారు. ఆ యజ్ఞములో ఈ వేదఘోషలు ఉంటాయి కదండి. ఈ వేదఘోషల సంస్కారమున ఈ హిమాలయాల నుండి ప్రయాణము చేసిన అణువులు ఎక్కడికి వెళ్తాయి? దేవకి గర్భ సంజాతములు కావచ్చును అంటున్నాడండి. అందుకు సనత్కుమారుడు అంటున్నాడు. సనత్కుమారుడు చెప్తున్నాడు, ఇంతవరకును యుగముల తరబడి మన మెరిగిన వేదఘోషలు వేరు, ఇప్పుడు మన యజ్ఞము నుండి పుట్టిన వేదఘోషలు వేరు. ఇవి సామలుగా ఆకాశ కక్ష్యలలో ప్రతిధ్వనించును. ఇవి ఒక విధమైన వేణుగానము వలె వినిపించుట నాకు మొన్న మధురలో అనుభూతమైనది. కేసి భటులు కలహించి రక్తపాతము చేయుచుండగా నేను గోపకుని వేషమున వారికి పొడగట్టి తిని నా చేతిలోని బాణాకర్రను నేలపై కొట్టగా ఆకాశ పురుషుని నుండి బయలుదేరిన ధ్వని తరంగములు సామలై స్పష్టాస్పష్టములైన వేణుగానముగా వినిపించినవి. మనము ఇంతకుముందు చాప్టర్స్లో చెప్పుకున్నాం. సనత్కుమారుడు వచ్చాడు, ఆకాశమున చేతిలోని బాణకర్రను నేలపై కొట్టాడు. అవన్నీ మనం చెప్పుకున్నాము. వాళ్ళని గోవుల్ని అన్నింటినీ ఆయన కాపాడి రక్షించి మళ్ళీ ఆ నందవ్రజానికి పంపించాడు. ఇవన్నీ చెప్పుకున్నాం. వారిట్లు సంభాషించుకొనుచు లోయలో మంచురాళ్ల నడుమ నడుచుచుండగా తటాలున సింహగర్జనము వినిపించెను. అందరును ఆ దిక్కునకు తిరిగి చూచిరి. ఎదురుగా గుహలో నుండి ఒక సింహము పరుగెత్తుకొని వచ్చి ముందు కాళ్ళు కొండరాళ్లపై మోపి నిలబడి
జూలు విదలించి ఆవులించెను. సింహము వెనుక త్రిశూలధారిణి అయిన శైలపుత్రి నడచి వచ్చెను. ఆమె చేయి పట్టుకొని 5 ఏండ్ల బాలుడు ఒకడు దిగంబరుడై చిన్ని త్రిశూలము ధరించి సుకుమారమైన పాదన్యాసముతో పురోగమించుచుండెను. అతని వెనుక పురివిప్పి నెమలి నాట్యము చేయుచుండెను. అందరును నమస్కరించి గుహలో నుండి 7వ వాక్కు పరాశక్తిగా ప్రసన్నమైనది అని శిరస్సులు వంచిరి. వారందరినీ వాత్సల్య పరిపూర్ణములైన చూపులతో శాంతచిత్తులను చేయుచు శైలపుత్రి ఇట్లనెను. అమ్మవారు అంటున్నారండి, ఏమంటున్నారు? ఆకాశమును గుహలో నుండి, ఆకాశము అను గుహలో నుండి ఈ చిన్ని కుమారుడుగా గొనివచ్చి తిని. అంటే 5 ఏండ్ల బాలుడు ఆమెతో పాటు వచ్చాడని చెప్తున్నారు కదండి. ఇతని పేరు గుహుడు. యుగ యుగములుగా పరావాక్కునైన నాకు పుట్టిన అగ్నిహోత్రునిగా ఇతనిని గూర్చి వేదములు ఘోషించుచున్నవి. అగ్నిహోత్రుడటండి. ప్రకృతి ఇతనిని అంటదు కనుక స్త్రీలను ఇతడు చేరనీయడు అను లోకోపవాదము కలదు. దానికి పరిహారకముగా ఈ నా బిడ్డయే నిరంతర కామినీ పరివృతుడై దిగివచ్చును. వానిని ప్రకృతులు సకల స్త్రీజనులుగా పరివేష్టించి ఉన్నను అంటలేరని జ్ఞానులు మొట్టమొదటగా దర్శింతురు. ఇతడు దేవకీ గర్భమునందు పెరుగడు. దేవకీ గర్భమునందు పెరగట్టండి. దేహము ప్రాణము మున్నగు ప్రకృతులు రుద్రమూర్తులై 11 మాసములు పెరుగుదురు. 12 మాసమున దేవకి ఆ దేహమును ప్రసవింపగా ఇతడు ఆదిత్యమూర్తి అయి వసుదేవుని నుండి దిగి ఆ దేహమున ప్రవేశించును. అంటే ఈ దేవకీదేవి ప్రసవిస్తుందిగా, ఆ తర్వాత ఇతడు ఆదిత్యమూర్తి అయి వసుదేవుని నుండి దిగి దేవకీదేవి ప్రసవించిన ఆ దేహమున ప్రవేశిస్తట. ఈ వింతను దర్శింపదలచినచో మీరు నేటి నుండి ఇచ్చటనే 7 దినములు నారద మహర్షి చెప్పిన సామమయ సప్తాహ యజ్ఞమును దీక్షతో నిర్వహింపుడు. 7వ దినము ఆషాఢ పూర్ణిమ. అంటే ఆషాఢ పూర్ణిమ నాటికి యజ్ఞం పూర్తవుతుందండి. ఈ దీక్షకు ఫలితముగా ఆనాడు కృష్ణద్వైపాయనుడు జగద్గురుత్వమును స్వీకరించును. ఆషాఢ పూర్ణిమ గురు పూర్ణిమ అంటాం కదండి మనము. కృష్ణద్వైపాయనుడు అంటే వ్యాస భగవానుడే. ఆయన జగద్గురుత్వమును స్వీకరిస్తాట ఈ దీక్షకు ఫలితముగా అంటున్నారు. పరాశరుల ఆశీస్సులతో అతడు లోకమునకు గురువు కాగా ఈ పర్వదినము గురు పూర్ణిమగా ప్రసిద్ధికెక్కును. పురాణ పురుషుని మార్గమును చక్కజేసి అతని పురాణ కథను అజరామరముగా రచించి వ్యాసుడు భూమిపై నిలుపగలడు. అందరును మౌనముతో నమస్కరించి శిరస్సులు వంచిరి. గుహుడు, శైలపుత్రి, సింహము గుహలోనికి మాయమైరి అంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి. స్వస్తి. వాసుదేవ.